వెల్కమ్ టు హైదరాబాద్ ఎక్స్ప్రెస్ టీవీ. టుడే హెడ్లైన్స్. రాజ్ భవన్లో నాకు భద్రత లేదు, బెంగాల్ గవర్నర్ సంచలన వ్యాఖ్యలు. అమరావతిలో సీఎం పర్యటన, శంకుస్థాపన ప్రాంతంలో ప్రణవిల్లిన చంద్రబాబు. ఏ సందర్భంలోనైనా నిక్కచ్చిగా వ్యవహరించే వ్యక్తి రామోజీరావు, బండి సంజయ్. ఉపాధి హామీ పథకంలో సోషల్ ఆడిట్ విభాగంలో సమీక్షలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్. రాజ్ భవన్లో తనకు భద్రత లేదని పశ్చిమ బెంగాల్ గవర్నర్ సివి ఆనంద్ బోస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన కార్యాలయంలో పూర్తిగా బెంగాల్ పోలీసులే మోహరించి ఉన్నారని పేర్కొన్నారు. కరీంనగర్లో ఈనాడు యూనిట్ కార్యాలయంలో రామోజీ గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావుకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఘన నివాళులర్పించారు. రామోజీరావుతో తనకున్న సాన్నిహిత్యాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఆయనతో తనది గురు శిష్యుల బంధమని సంజయ్ చెప్పారు. రామోజీ క్రమశిక్షణ, నిజాయితీ, నిక్కచ్చితనం కారణంగా ఈనాడు సంస్థల పట్ల సమాజంలో ఎంతో గౌరవం ఏర్పడిందని కొనియాడారు. ఈనాడు సంస్థలకు ఏ సమస్య వచ్చినా అండగా ఉంటారని భరోసా ఇచ్చారు. చాలా సందర్భాల్లో అనేక విషయాల్లో వారిని కలవడం జరిగింది. న్యూస్ కవరేజ్ కోసము, పేపర్ల పేరావడం కోసం చాలా విషయాల్లో వారిని కలవడం జరిగింది. జగన్ నీతి నిజానికి మారు పేరు వారు. నేను ఒకసారి సరే రాజకీయ నాయకులు కూడా రాజకీయ వ్యవస్థనే ఒక రకమైన విషయ పరిస్థితి చేసినటువంటి వాళ్ళ అంతలో నేను కనీసం పనులు తీసుకపోతే కూడా వారు తీసుకోగలరు. అంతా ఇంకా చూడండి వ్యక్తి. సరే వారితో పాటు మీరందరూ కూడా ఈనాడు పేపర్ అంటేనే మరి ఈనాడు రిపోర్టర్స్ అంటే కూడా సొసైటీలో గౌరవం ఉంది అంటే వారి యొక్క గొప్పతనం, వారి యొక్క నిక్కచ్చి నిజాయితనం మీద. అటువంటి సందర్భాలు చాలా సందర్భాల్లో వారు నాకు ఏ కార్యం చెప్పినా కూడా దాన్ని నెరవేర్చే ప్రయత్నం చేసిన వారికి నాకు చాలా దగ్గర సంబంధం. నేను చాలా సందర్భాలకు వచ్చినాను. అటువంటి వ్యక్తి ఈరోజు మధ్య మధ్య లేకపోవడం చాలా దృష్టికరం. ఈరోజు తెలంగాణ తెలుగు రాష్ట్రాలు కూడా టెన్షన్తో ఉన్నాయి. రామోజీరావు గారు మన మధ్య లేరు, ఈనాడు పరిస్థితి ఏంటి అని. కానీ నేను చాలా సందర్భాలు చెప్పిన రామోజీరావు గారు మన మధ్య లేకుండా ఇక్కడ ఉంటారు, మన మధ్యలో ఉంటారు. ఈనాడు సిబ్బంది మామూలు సిబ్బంది గారు, అంతా కూడా రామోజీరావు గారి మార్గదర్శకులు. అందరినీ రామోజీరావు స్ఫూర్తి తెలుసుకొని నిరంతరం గతంలో ఏ విధంగా ఈనాడు ఈ వ్యవస్థ ఈ సంస్థ ముందుకు సాగిందో రాబోయే రోజుల్లో కూడా వారికి మంచి ఇంకా పేరు వచ్చేదన్నమాట. మరి ఎక్కడ కూడా వారికి తృప్తి పడే విధంగా కూడా సిబ్బంది కలిసి కుటుంబంగా పనిచేస్తారని చాలా సందర్భంగా చెప్తూ వస్తుండే. అదే వాతావరణం చంద్రయాన్ సందర్భంగా నేను వారి కూర్చొని దాదాపు 2 గంటల పాటు ఇద్దరమే దాన్ని. ఏపీ సీఎం చంద్రబాబు అమరావతిలో పర్యటిస్తున్నారు. వైకాపా ప్రభుత్వ కక్ష సాధింపుతో నిర్లక్ష్యానికి గురైన పలు నిర్మాణాలు, రాజధాని ప్రాంత స్థితిగతుల్ని ఆయన పరిశీలిస్తున్నారు. తొలుత ప్రజావేదిక శిథిలాలను సీఎం పరిశీలించారు. ఈ క్రమంలో ఆయన ఉద్దండరాయనిపాలెం బయలుదేరి ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన ప్రాంతాన్ని సందర్శించారు. అక్కడ మోకాలపై కూర్చుని నమస్కరించారు. Yeah,
వివిధ శాఖల అధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బిజీగా గడుపుతున్నారు. ఈరోజు ఉదయం 10 గంటలకు పవన్ క్యాంపు కార్యాలయానికి రానున్నారు. పలు శాఖల అధికారులతో అంశాల వారీగా సమీక్ష నిర్వహించనున్నారు. పంచాయతీరాజ్ శాఖ సంబంధించిన అధికారులతో పంచాయతీ నిధులతో పాటు ప్రస్తుత పంచాయతీ పరిస్థితిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎన్ఆర్జీఎస్ నిధుల ఆలస్యంపై పవన్ ఆరా తీయనున్నారు. గత 5 ఏళ్లు ఏపీ అంటేనే పారిశ్రామిక వర్గాల్లో భయోందన ఉందని, దాన్ని మార్చి నమ్మకం కల్పిస్తామని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ భరోసా ఇచ్చారు. సచివాలయంలో 4వ బ్లాక్లో పరిశ్రమల శాఖ మంత్రిగా ఆయన బాధ్యతలు స్వీకరించారు. తనకు మంత్రి పదవి ఇచ్చిన చంద్రబాబు లోకేష్కు ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటు కోసం సింగిల్ విండో ఉన్నప్పటికీ అందుకు అనువైన వాతావరణం లేదని, దాన్ని సంస్కరించి మెరుగైన విధానం తెస్తామని చెప్పారు. కర్నూలులోని పారిశ్రామిక ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని మంత్రి భరత్ వెల్లడించారు. లోకేష్ గారికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతున్నా. ఇంత పెద్ద పోర్ట్ఫోలియో ఇవ్వడం అనేది ఆషామాషి కాదు, మీ అందరికీ తెలుసు. నిన్ననే లోకేష్ గారిని కలిసినప్పుడు కూడా భరత్ మనం చాలా వర్క్ చేయాలా, ఎందుకంటే ఐటీ కానీ ఇండస్ట్రీస్ కానీ ఇది ఫేస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కాబట్టి వీ హ్యావ్ టు వర్క్ వెరీ హార్డ్ అని చెప్పడం జరిగింది. ఒకటి ఏమంటే ఒక ఇండస్ట్రియల్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఉన్నా కాబట్టి ఈ సైడ్ ఆఫ్ థింగ్స్ ఇంతవరకు చూసా అనమాట. ఏం ఇష్యూస్ ఫేస్ చేస్తుంటాము, ఎట్లా ఏ రకంగా చేస్తే చాలా బాగుంటుంది, డెవలప్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. గుజరాత్ ఏ రకంగా ఈరోజు ఎవరు పెద్ద ఇండస్ట్రీస్ పెట్టాలనుకుంటే ఫస్ట్ గుజరాత్ పోతారు. సో అట్లాంటివన్నీ కూడా తెలుసుకొని మన ఆంధ్రప్రదేశ్కి బెస్ట్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో కానీ వాళ్ళకి కన్వీనియంట్గా ఉండేదానికి ఇండస్ట్రీస్ మన ఆంధ్రప్రదేశ్కి వస్తే వాళ్ళకి ఘన స్వాగతం పలుకుతూ వాళ్ళకి ఎట్లా కావాలంటే అట్లా వీ షుడ్ వర్క్అవుట్. ఎందుకంటే హైలీ కాంపిటేటివ్, ప్రతి స్టేటు కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వీ హ్యావ్ టు వర్క్ వెరీ హార్డ్. బట్ ఖచ్చితంగా వీ విల్ డూ అవర్ బెస్ట్. నేను ఒకటి చెప్పేది, ఏది మాయాబజార్ కాదు. బట్ 100 times ప్రీవియస్ గవర్నమెంట్ కన్నా 100 times అయితే బెటర్ చేయగలుగుతామా అయితే మాత్రం హామీ ఇవ్వడం జరుగుతోంది. మొదటిగా ఇప్పుడు మనకి కాన్ఫిడెన్స్ అనేది ఇండస్ట్రీస్లో ఈ లాస్ట్ 5 years చేసిన దానికి ఒక తగ్గిందనమాట. మన ఆంధ్రప్రదేశ్కి రావాలంటే భయపడతారు కొత్త. సో బేసిక్లీ వాట్ వీ హ్యావ్ టు డూ ఇస్, మనము ఇన్సెంటివ్స్ ఏదైతే ఉందో రాయితీలు ఆల్రెడీ అనౌన్స్ చేసి ఉంటామో అవి చాలా వరకు అట్లే అయిపోయింది. ఇన్సెంటివ్స్ అనౌన్స్ అయినాయి, వాళ్ళకు వచ్చినాయి, ప్రాసెస్ అయిపోయింది. బట్ ఏవి కూడా వాళ్ళకి అందడం అనేది కాలేదన్నమాట. ఓన్లీ ఎంఎస్ఎంఈకి కొద్ది వరకు ఏమో జరిగిందని నిన్న. సో ఈ ఇన్సెంటివ్స్ అనేది చంద్రబాబు గారితో ఫాలోఅప్ చేసి ఖచ్చితంగా వీలైనంత త్వరలో మనం అది వాళ్ళకి రిలీజ్ చేస్తే ఒక కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది ముందు. ఎందుకంటే నేను జస్ట్ ఒక 4-5 daysతో ఇంటరాక్షన్తో పెద్ద ఇండస్ట్రీస్ వచ్చేదానికి చాలా అవకాశం ఉంది. కోస్టల్ లైన్ ఉంది. సో ఇట్లాంటివి అన్నీ వీ హ్యావ్ బెటర్ పిక్చర్ దెన్ లాట్ ఆఫ్ అదర్ స్టేట్స్ అనమాట. సో మనము వాళ్ళకి వర్కౌట్ చేసి ఏ డిస్ట్రిక్ట్స్లో ఆ రా మెటీరియల్ సోర్సెస్ అనుకోండి, న్యాచురల్ ఏమున్నాయి అక్కడ డెవలప్ చేస్తూ, అంటే ఓవరాల్ గ్రోత్ ఇవ్వాలి. ఒక్క ప్లేస్ అనేది కాకుండా స్టేట్ వైడ్. ఎందుకంటే చంద్రబాబు గారు ఉద్దేశం కూడా అదే అనమాట, స్టేట్ వైడ్ గ్రోత్ అనేది ఇవ్వాలా. గుజరాత్లో వచ్చి గిఫ్ట్ సిటీ అనేది ఉంటుంది, మీకు ఐడియా ఉంది. సో మనకి ఎట్లయినా స్పెషల్ స్టేటస్ అనేది ప్రజెంట్ అది కోల్డ్ స్టోరేజ్లో ఉంది కాబట్టి చంద్రబాబు గారిని రిక్వెస్ట్ చేసి, సార్ మనకు కూడా గిఫ్ట్ సిటీ అనేది ఇవ్వాలా ఆంధ్రప్రదేశ్కి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తాం, పుష్ చేస్తాము. అంటే మా సైడ్ నుంచి లోకేష్ గారు, ఎందుకంటే ఆల్రెడీ చెప్పారు కదా, ఫేస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, మా ఇద్దరు పోర్ట్ఫోలియోస్ విల్ ప్లే మేజర్ రోల్. సో విల్ డూ అవర్ బెస్ట్ అండి. కర్నూలులో కూడా ఇండస్ట్రియల్ జోన్ ఉంది. నేను స్టేట్ వైడ్ మనం చూడాల్సింది మన పోర్ట్ఫోలియో. కర్నూలుకి వచ్చేసరికి నేను అన్నీ చూడాల్సి వచ్చిన పరిస్థితి ఉంటుంది కాబట్టి లాట్ ఆఫ్ థింగ్స్ హ్యాస్ టు బి డన్. ఇండస్ట్రియల్ జోన్ ఉంది అక్కడ. ఏదైతే నేను సూపర్ 6 హామీలు ఇవ్వడం జరిగినాయో అవి గ్యారంటీ పుష్ చేస్తాం. ఆల్రెడీ హైకోర్టు బెంచ్ అనేది సార్ కూడా మనకి
పతికొండకు వచ్చినప్పుడు హైకోర్టు బెంచ్ కూడా ఏర్పాటు చేస్తానని ఆల్రెడీ కమిట్ చేశారు. బట్ అది ఒక ప్రొసీజర్. మనమైతే టార్గెట్ పెట్టినాం 6 months to 1 year ప్లాన్ చేస్తామని. మేబీ ఇట్ కెన్ ఎక్స్టెండ్ ఆర్ వీ కెన్ కంప్లీట్. సో పుష్ చేస్తాం. ఇట్లాంటివి చాలా ఉన్నాయి. సో విల్ డూ ఆల్ అవర్ బెస్ట్. అండ్ కర్నూలు వాళ్ళకి ఈ మధ్య నేను ఏదో పేపర్ చూసిన, కొంతమంది అంటే ఇవన్నీ వెళ్ళిపోతాయి, కర్నూలులో వచ్చిన ఆఫీసర్స్ అన్నీ వచ్చినాయి, ఎక్కడికి పోదు. నిన్న లోకేష్ గారితో కూడా అష్యూరెన్స్ తీసుకుని ఎక్కడికి ఏమీ పోయేది ఏం లేదు. సో ఎవరు ఆందోళన చెందాల్సిన పని లేదు. సో కర్నూలు ప్రజలకు అందరికీ కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతున్నా. థ్యాంక్ యూ. తిరుమల శ్రీవారిని మంత్రి కొల్లు రవీంద్ర దర్శించుకున్నారు. గురువారం స్వామివారి అభిషేక సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమల తిరుపతి దేవస్థాన ఆలయ అధికారులు ఆయనకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో కొల్లు రవీంద్రకు పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. స్వామివారిని తిరుమల దర్శనానికి రావడం జరిగింది. చాలా అద్భుతమైనటువంటి దర్శనాన్ని ఈరోజు స్వామివారిని చేసుకోవడం జరిగింది. మరి ఈ రాష్ట్రానికి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని, ఈ రాష్ట్రంలో చక్కటి పరిపాలన జరగాలని, మరి పవన్ కళ్యాణ్ గారు కానీ మోడీ గారి సహకారంతో చక్కటి ప్రభుత్వం ఏర్పాటు కావాలని చెప్పి మనస్ఫూర్తిగా మరి ఒక యాగం కూడా మేము చేసుకోవడం జరిగింది. ఆ యాగం సంపూర్ణం జరిగింది. దానికి స్వామివారికి మరి ఆ రోజున మేము అనుకోవడం జరిగింది. మరి గురువుగారి ఆదేశాల ప్రకారం ఈరోజు వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుని తిరిగి మళ్ళీ రాష్ట్రాన్ని నిలబెట్టాలని, ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలా ముందుకు తీసుకెళ్లాలని, నష్టపోయినటువంటి యువతకి, మహిళకి, రైతుకి, ప్రతి ఒక్క వర్గాలకి, వ్యాపారులకి అండగా ఈ ప్రభుత్వం ఉండాలని, రాష్ట్రం అన్ని రకాలుగా సుభిష్టంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకోవడం జరిగింది. చక్కటి వర్షాలు పడి, చక్కటి పంటలు పండి, వ్యాపారాభివృద్ధి చెంది అందరికీ మంచి జరగాలని చెప్పి స్వామివారిని కోరుకోవడం జరిగింది. తప్పకుండా ఆయన ఆశీర్వాదాలు మనందరికీ ఉంటాయి. అందరూ కూడా సంపూర్ణంగా ముందుకెళ్లాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ఆ స్వామివారిని వేడుకుంటూ అందరికీ నమస్కారం. నమో వెంకటేశ్వర. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలుగా పోటీ చేసిన అభ్యర్థులతో క్యాంపు కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ సమావేశమయ్యారు. ఏపీలో వైసీపీ హయాంలో ఖర్చులపై ఓ వార్త నెట్టింట వైరల్ అవుతుంది. దాని ప్రకారం వైసీపీ పాలనలో అధికారులతో రివ్యూ మీటింగ్లు నిర్వహించినప్పుడు కేవలం టీ స్నాక్స్ ఖర్చులే రోజుకు 4.12 లక్షల మేర ఖర్చు చేసినట్లు పేర్కొన్నారు. దీనికి సంబంధించిన ఓ స్క్రీన్ షాట్ సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుంది. దీనిపై వైసీపీ శ్రేణులు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి. ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంపై టీడీపీ బురద జల్లుతుందంటూ మాజీ మంత్రి రోజా మండిపడ్డారు. తాడేపల్లిలో ఆమె మాట్లాడుతూ ఆడుదాం ఆంధ్ర ఖర్చు 100 కోట్లయితే స్కామ్ జరిగింది 100 కోట్లని టీడీపీ నేతలు చెప్తున్నారు. స్కామ్ ఇలా కూడా అవుతుందా? క్రీడాకారులకు ఇచ్చిన నగదు బహుమతులు గుర్తులేవా? నేను సిద్ధార్థ్ రెడ్డి అవినీతి చేయడం అనడం హాస్యాస్పదమే అవుతుందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ పర్యాటక సినిమాటోగ్రఫీ మంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్న కందుల దుర్గేష్కు అగ్ర కథానాయకుడు చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు. విశ్వంబర సెట్కు కందుల దుర్గేష్ వెళ్లారు. ఈ సందర్భంగా ఆయనకు చిరంజీవి స్వాగతం పలికారు. మంత్రిగా తన బాధ్యతలను నిర్వర్తించడంలో దుర్గేష్ సంపూర్ణ విజయం సాధించాలని కోరుకుంటున్నట్లు చిరంజీవి తెలిపారు.
రాజ్భవన్లో నాకు భద్రత లేదు, బెంగాల్ గవర్నర్ సంచలన వ్యాఖ్యలు. అమరావతిలో సీఎం పర్యటన, శంకుస్థాపన ప్రాంతంలో ప్రణవిల్లిన చంద్రబాబు. ఏ సందర్భంలోనైనా నిక్కచ్చిగా వ్యవహరించే వ్యక్తి రామోజీరావు, బండి సంజయ్. ఉపాధి హామీ పథకంలో సోషల్ ఆడిట్ విభాగంలో సమీక్షలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్.